ఇప్పుడు దీంట్లో అయ్యా కాస్త బేస్ ఉంటే బేసి, షార్ప్ ఉంటే షార్పి, ఏది ఉన్నా మంచికి పాడేదే ఒక్క చరణం. అందుకోసం అని చెప్పేసి అన్ని గొంతులు పోతున్నాయి. ఎందుకంటే ఒక కళాకారునికి తెలిసి బాధ ఏంటో అని. అందుకని చక్కటి బేస్ ఇస్తే కొంచెం బేస్. స్వామి సద్గురునాథరే ఆశతో వచ్చాను నిరాశ పరచకయ్యా, నేను కోరుకుంది నాకిచ్చేయవయ్యా, నేను కోరుకుంది నాకిచ్చేయవయ్యా. శబరిమల క్షేత్రం ఎంత పవిత్రమో ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళ మనసులో కూడా మీ కోరికలతో రండి. ధైర్యంగా ఇంకో పూజ వచ్చినప్పుడు, మన దేవాలయానికి వచ్చినప్పుడు నా కోరిక తీరిందని మీరు చెప్పండి. దేవాలయ ఆనందం కూడా పెరుగుతుంది, ధర్మకర్తల ఆనందం కూడా పెరుగుతుంది. అలాగే ఇంత యజ్ఞాలు యాగాలు చేసిన వ్యక్తులలో ఇంకా ఉత్సాహం పెరుగుతుంది. ఇంకా మేము ఏదైనా చెప్పాలనుకుంటాం. ఇక్కడ ఎవరికైనా ఏ మిరాకిల్ జరిగినా తప్పకుండా ధర్మకర్తలకు తెలియపరిచి మీ ఆనందానికి అంతు లేకుండా జరగాలి ఈ పుణ్యక్షేత్రం అని హరిహర క్షేత్రం. అందుకే ఆశతో వచ్చాని రాశపరచకయ్యా. ఎవరు కోరసు లేకపోతే దానికి అందమే లేదు. అంతేనా కదా? నేను కోరుకుంది నాకిచ్చెయ్యవయ్యా,